నీకు గుర్తుందా అమ్మా? అప్పుడు చిన్నప్పటి నుంచి గుర్తుందా గుడి కడుతున్నారు అని చెప్పి నీకు ఐడియా వచ్చినప్పుడు? ఐడియా వచ్చింది. అంటే అన్ని గుర్తు లేకపోయినా కానీ ఒక్క దాని గురించి ఎక్కువగా గుర్తుండేదా? నాకు కొన్ని కొన్ని ఒక్కొక్క టైంలో విజువల్స్ కనిపించేవి. సో నేను అలా కనిపించినప్పుడు ఒకవేళ నేను మర్చిపోతానేమో అని చెప్పేసి మమ్మీకి చెప్పేదాన్ని. ఏ టైం అయినా సరే ఎనీ టైం మమ్మీ నిద్ర లేపి చెప్పేదాన్ని. ఓకే, అంటే గుర్తొచ్చింది మళ్ళీ మర్చిపోతావేమో అని చెప్పి చెప్పడం. ఓకే, అక్కడ నీకు గుడి దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఎలా అనిపించింది? ఆ ఏరియాని చూసినప్పుడు గానీ నీకు ఇంత ముందు అక్కడ చూసానని అనిపించిందా, లేదంటే అసలు నీకు ఆల్రెడీ దాని గురించి బాగా అటాచ్మెంట్ ఉందని అనిపించిందా? నేను వెళ్ళినప్పుడు అంటే లోపల చాలా సర్పాలు ఉన్నాయి, ఒకటి కూడా కాదు. అవన్నీ వచ్చాయి నా దగ్గరికి, వచ్చాయి నీ దగ్గరికి వచ్చేసాయి, ఎవరికి కనిపించవు కూడా. సో కనిపించినప్పుడు నేను ఏం అనలేదు ఎవరితో, కానీ వాళ్ళతో కూడా నేను జస్ట్ లోపలే మాట్లాడుకుంటాను. వాళ్ళు వినికిడి నాకు ఉన్నారని చెప్పేస్తాను. సర్పాలు కానీ ఏమైనా వచ్చినప్పుడు నేను చూడగలను. ఓకే, నీకు మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళ ఎక్కడికైనా వెళ్ళాలనుకునేది కూడా నాకు తెలిసిపోతుంది. ఓకే, వాళ్ళ ముందే అంటే నీకు వాళ్ళతో అంటే లోపల మాట్లాడుకుంటావు కాబట్టి నీకు ఐడియా వస్తుంది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎలా అనిపించింది? ఇది నీ గుడే, ఇది మీ అమ్మ నాన్న తిరిగినందుకు నాకు గుర్తొచ్చింది. నేను అక్కడక్కడ ఎలా ఉండేదాన్ని, అప్పుడు ఏం చేసేదాన్ని, అవన్నీ నాకు గుర్తొచ్చాయి. నీకు అంటే ఎలా ఉండేది నిజంగా? అంటే మీ నాన్న మీ అమ్మగారు గురి అక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అవును నేను ఈ ఏరియాలో తిరిగాను, ఇక్కడ ఉన్నాను అని ఎలా ఐడెంటిఫై చేసావు? ముఖ్యంగా ఇది మీదే లేదా మీ అమ్మ మీ నాన్న ఇక్కడే ఉన్నారు అని చెప్పి ఎలా చెప్పగలిగా? ఎలా అంటే కనుక నేను ఫస్ట్ జన్మలోది వేరు, సెకండ్ జన్మలో రాజులుగా పుట్టినప్పుడు ఆ విజువల్స్ నాకు అనిపించాయి. అప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, నేను ఎవరితో ఎలా బిహేవ్ చేసేదాన్ని, అవన్నీ నేను ఎవరికైనా సరే చూడాలనుకున్నప్పుడు మనం వెళ్తే కనుక అది మనకి తెలిసిపోతుంది కదా, నేను చూసాను, ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పేసి. సో నాకు అలా ఐడియా వచ్చింది, కన్ఫర్మ్ చేసుకున్నాను. చూస్తే కనుక అది ఎక్కడెక్కడ ఏమేమి ఉందనేది చూడగలిగా. ఇప్పుడు అక్కడ ఉన్న గుడి కింద ఏమేమి ఉన్నాయో నీకు ఐడియా ఉందా? గుడి కట్టేశారంటున్నావు కదా, గుడి కట్టక ముందు నీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఎలా ఉండేది ఆ లోపల కింద అవన్నీ? కింద అనేది ఒక టెంపుల్ ఉంది, తర్వాత వచ్చేసి ఆ టెంపుల్ కి కోటగూడ టెంపుల్ ఉంది కదా, ఒక స్వరంగ మార్గం ఉంది అక్కడ. ఆ స్వరంగాన్ని నాకు తప్ప ఎవరికి తెలియదు కూడా. అది నేను ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, అక్కడికి వెళ్ళి చూడాలి ఎక్కడ ఉందని నేను తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అది మధ్య గుర్తొచ్చింది. నేను ఎవరికి తెలియకపోకుండా సర్పం నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ కి సెకండ్ కి అటాచ్మెంట్ ఉంది నాకు. సో ఒక సర్పం వచ్చి నన్ను తీసుకొని వెళ్తాను, నేను అక్కడ నుంచి బయటకు వెళ్తా, ఒక గృహలోకి వెళ్తా. అంటే ఏది నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే? ఇప్పుడు తన ఇంట్లో పడుకొని ఉంటది కదా, పడుకొని ఉన్నప్పుడు తను తీసుకుని వెళ్ళినప్పుడు ఏమైతుంది అంటే మార్నింగ్ అలా తన ఒంటి మీద మట్టి కానీ ఎండిపోయిన ఆకులు కానీ, ఇప్పుడు ఉత్తరేని గింజలు ఉంటాయి కదా, చెట్లటి గింజలు ఉంటాయి కదా, తన డ్రెస్సుకు ఉంటాయి ఇప్పటికి కూడా. అంటే నువ్వు నైట్ టైం తను వెళ్ళిపోతుందంట, వెళ్ళిపోతుంది. ఇంకొకటి తనకు మెలకుగా ఉన్నప్పుడైనా నాకు ఒక్కొక్క తెలియని ఒక మైకం వస్తుంది ఒక్కొక్క టైంలో. ఆ మైకం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నేను వెళ్ళిపోతాను. ఇక్కడ వీళ్ళు ఎంత మంది లేపినా సరే నేను లేవను కూడా. నువ్వు అక్కడ ఉంటావు కాబట్టి చూసావా? నువ్వు వెళ్ళినప్పుడు ఈ స్వరంగం ఇక్కడ ఉంది, ఈ టెంపుల్ ఇది ఇక్కడ ఉంది, లోపల ఇవి ఉన్నాయని చూసొచ్చావా? చూసొచ్చాను. లోపల మా మదర్ అండ్ ఫాదర్ కూడా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. అంటే అక్కడ ఉన్న నిధికి కాపలా ఉన్నారు. నిధి ఉంది అక్కడ, అంటే టెంపుల్ అంటే అమ్మవారి నిధి అంటారు కదా, అంటే అమ్మవారి విగ్రహాలు ఆభరణాలు ఉంటాయి కదా, అవి కాపలాగా ఉన్నాయి. ఇప్పుడు నీ కోరిక అయితే ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావాలి, అంతేనా? అవును, ఆ గుడిని బయటికి తీసుకురావాలి, అమ్మవారిని వాళ్ళని కూడా, మీ అమ్మ వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలి. మా అమ్మ వాళ్ళైతే బయటికి రారు, అక్కడే ఉంటారు. నేను వెళ్ళి చూడగలను. అది కూడా అక్కడికి వెళ్ళాలంటే కనుక నాతో పాటు ఇంకొక వ్యక్తి ఉండాలి. ఆ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు ఆ వ్యక్తి తెలియదు, ఇంకా తెలియదా? తను ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది. అంటే తనకు ఫేస్ కనిపించదు,
వచ్చి తను మకంలో మకం పెట్టినట్టు కనిపిస్తుందంట. అవును. అతను దగ్గర లేడనేది విపరీతంగా ఏడుస్తుంది. ఆ. అంటే ఒక ఒక అనుబంధం కావచ్చు అనుకోండి. తను అదే. ఏడుపు అనేది ఇప్పుడు తల్లిని తండ్రిని హత్తుకొని ఏడుపు వేరుంటది, అమ్మమ్మ తాతను పట్టుకొని ఏడుపు ఒక విధంగా ఉంటది, ఒక హస్బెండ్ పట్టుకొని దూరం అయ్యాడని ఒక బాధ ఎలా ఉంటుందో తను అట్లా ఏడుస్తుంది. ఎందుకు ఇట్లా ఒక్కోసారి నిద్రలో కూడా ఏడుస్తుంటది. నేను తట్టడిసి లేపుతాను, ఎందుకమ్మా అట్లా ఏడుస్తున్నావు అంటే పలకదు, ఎంతసేపు పలకదు, కన్నీళ్ళు నీళ్ళు పోస్తూనే ఉంటాయి. కానీ లేపుతా, చాలాసార్లు లేపాను. ఎందుకు ఏడుస్తున్నావు అంటే కనుక తెలియదు మమ్మీ, ఆ వ్యక్తి నాకు దూరం అయిపోతున్నాడు అన్నట్టుగా అనేది ఏడుస్తుంది. అతను ఎవరమ్మా ఎవరు వ్యక్తి ఏంటి అనేది నీకు ఫేస్ కనిపిస్తుంది, పూర్తిగా కనిపించదు ఫేస్. కానీ అతని దగ్గర ఉన్నప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది. హ్యాపీగా ఉంటది. తర్వాత వచ్చేసి తను మళ్ళీ ఇక్కడ నేను అక్కడ నుంచి ఎప్పుడైతే ఇక్కడికి నేను ఈ బోర్డర్లోకి వస్తానో Hmm. అప్పుడు తనని దూరం అయినట్టు మనం ఫీల్ అవ్వగలం కదా. సో నేను అలా అయ్యేదాన్ని. ఓకే. నీకు అంటే నీకు ఫస్ట్ అసలు ఎప్పుడు అనిపించింది ఇలా నాకు మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారు, అసలు వీళ్ళ గురించి నీకు ఎలా తెలిసింది అసలు? మా మదర్ అండ్ ఫాదర్ వచ్చి నాకు చెప్పారు. ఏ ఏజ్ లో? ఏజ్ అంటే కనుక నాకు 12 years నుంచి కనిపించేటోళ్ళు. అంటే ఎందుకంటే నీకు ఐడియా ఉందా, అప్పుడు గుర్తుందా ఉంది. వాళ్ళు చెప్పినప్పుడు? ఇప్పుడు కూడా నాకు చిన్నప్పుడు ఏమైనా జరిగినట్టు కూడా ఇప్పుడు నేను మర్చిపోయినా సరే ఒక 1 week అలా ఆ లోపల నాకు గుర్తొచ్చేస్తుంది, మళ్ళీ గుర్తొస్తుంది. మెమరీ బ్యాక్ అవుతుంది. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి గుర్తున్నాయా, చదువుకున్నప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ తో తిరిగినప్పుడు? కొంతమంది గుర్తున్నారు. ఎక్కువతో నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. ఓకే. చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడానా? స్కూల్లో బాగానే చదివావా? నాకు స్టడీ అంటే చాలా ఇష్టం. IAS చదవాలనుకున్నాను. బట్ ఇప్పుడు కూడా నాకు చదువుకోవాలని ఉంది. కాకపోతే ఈ టెంపుల్ బయట వేసిన తర్వాత ఇక్కడ ఈ ప్రాబ్లం నాకు క్లియర్ అయిపోతుంది కాబట్టి అప్పుడు నేను చదువుకోవాలి. మనస్ఫూర్తిగా అంటే స్టడీ అంటే చాలా చాలా ఇష్టం, ఇష్టం. కానీ చదువులో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది. అది నేను చదివేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కనుక వీళ్ళు అనేది కొంతమంది పెట్టారు కదా నాకు. ఆ ఒక్క అతను అనేది నా మీద అటాక్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. 2 times నన్ను చంపేశాడు కూడా, చంపారు. అంటే నిద్రలో కాదు, రియల్ లైఫ్ లో. సో చంపేసినప్పుడు అతను ఏమైనా చేస్తాడనే ఉద్దేశంతో ఈసారి కూడా వీళ్ళంతా నాకు కాపలా పెరిగింది. ఇంకా ఉన్నంగుణంగా కాపలా పెరుగుతుంది నాకు. అది ఎందుకని అడిగితే కనుక వాళ్ళు నాకు సమాధానం చెప్పట్లేదు. ఇంకా నేనే అనుకుంటున్నా అంటే కనుక తను ఏమన్నా నమ్మి చేసేటప్పుడు నేను ఒకటి ఫీల్ అవ్వగలను కదా. సో అలా ఫీల్ అవుతున్నాను. అంటే లైక్ నీకు ఎలా, ఇప్పుడు ఇంట్లో ఉంటావు కదా, నువ్వు ఒక్కదానివే ఉంటావా, లేకపోతే ఎవరన్నా అందరూ అమ్మ వాళ్ళు అందరూ ఉంటే ఇష్టమా, లేకపోతే ఒక్కదానివే ఉంటే ఇష్టమా? నాకు అందరితోనే ఇష్టం. అందరితోనే ఇష్టమేనా? ఎవరు బాగా ఇష్టం మీ ఇంట్లో? నాకు మా మదర్. మీ మదర్ అయినా? మీరు ఎంతమంది సిస్టర్స్? మేము మొత్తం 6 members. 6 members. అంటే అందరూ కజిన్స్ లేదా? ఇప్పుడు అంటే డాగ్స్ కూడా కలిపి చెప్తుంది. ముగ్గురు బ్రదర్స్, అంటే నాకు 3 అమ్మాయిలే. సెకండ్ బాబు చనిపోయాడు. బాబు చనిపోయిన తర్వాత నాకు అప్పుడప్పుడు నిద్రలో మాకు ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అమ్మ వాళ్ళకి. నేను మ్యారేజ్ కాకముందు కూడా ప్రతి సంవత్సరం పుట్టకు ఒక్క పొద్దు ఉండేదాన్ని. అట్లా ఇంకా మ్యారేజ్ టయానికి నేను పుట్టకు ఒక్క పొద్దు ఉండలేకపోయాను. అట్లా నాకు సంవత్సరం నాకు కనపడేది. సంవత్సరం పండగ కల్లా, నాగల చవితి పండగ కల్లా కనపడేటోళ్ళు. ఇంకా అట్లా పెళ్ళైన సంవత్సరం ఉండలేకపోయాను. తర్వాత పెద్ద అమ్మాయి పుట్టడం, ఇంకా పెద్ద అమ్మాయి పుట్టిన తర్వాత ఉందాం అనుకునేలోపే బాబు కడుపున పడడం, బాబు చనిపోవడం అంతా జరిగిపోయింది.